హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సూపర్ టేస్టీ రెసిపీ చేయబోతున్నా. ములక్కాడ టమోటో కోడిగుడ్లు కొబ్బరి తురుముతో కర్రీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు కొద్దిగా కుక్ అయిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ములక్కాడ ముక్కలు టమోటా ముక్కలు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కర్రీలో కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ కర్రీని అంతా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కి నాట్లు పెట్టి వేసుకుంటే లోపలికి కారం వెళ్ళి ఎగ్స్ టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీకి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. మామిడికాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. 1 స్పూన్ మసాలా పొడి వేసుకుని మిక్స్ చేసుకుని మళ్ళీ 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కోడిగుడ్లు ములక్కాడ టమోటో కొబ్బరి తురుము కర్రీ రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.